అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు కోనటిశెట్టి హరి రాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన వస్తున్న ఆరోపణల గురించి ఒక నిమిషం డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే వీళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఇతను తప్పుగా మాట్లాడుతున్నాడు అని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరియు ఈ తాతంశెట్టి నాగేంద్ర కోడూరులో ఉన్నాడు, అత్యంత బిగ్ లీడర్ ఈయన వరల్డ్ వైడ్ ప్రపంచ లీడరు. అతని గురించి కూడా ఏదో కౌంటర్ ఇచ్చాడు. దాని గురించి 1 by 1 ఆడుకుందాం. ఒక అమ్మాయి పైన, లీలా అనే అమ్మాయి పైన ఏదో 1 year నుంచి, నాతో 1.5 year నుంచి రిలేషన్లో ఉన్నాడంటే ఏదో హనీ ట్రాప్ చేసింది, అది చేసింది, ఇది చేసిందని తాతంశెట్టి నాగేంద్ర ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటే, తాతంశెట్టి నాగేంద్ర నీకు కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నా. అది ఫేక్ వీడియో, డీప్ ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియో, ఈ ఫేక్ వీడియో అంటాడు. అంటే ఫేక్ వీడియోని గురించి మాట్లాడుతున్నావు కదా, మీరు ఫేక్ మనుషులయ్యా. మీరు ఫేకుల గురించి మాట్లాడేది, నీ బాస్ ఏంది? నువ్వు దెంగితాగి అమ్మ అక్క పెళ్ళామని నువ్వు మాట్లాడుకోడివి. నువ్వు ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తున్నా. నువ్వు వచ్చేసి శుద్ధపూసల నీతులు చెప్తే నువ్వు చెప్పినట్టు కూడా జనాలు వినాలా. సరే, ఇంకెందుకులే నాగేంద్ర గారు నా వైరం టామన్ జెర్రీ చేసాను. వాడు జనసేన పార్టీలో వాడు తప్పు చేసిన దానికి నేను రెడీగా ఉంటా. వాడు ఏ తప్పు చేసినా జనసేన పార్టీకి జోలికి వాడికి వచ్చిన రోజులు నేను ఎత్తిన కత్తిలాగా నేను వాడు చేసిన అన్యాయాన్ని దాన్ని నామరూపాలు ఉండకూడదున్న రకం నేను. వాడు అన్యాయం చేయాలా, 10 మందిని కడుపు బతకాలనుకునే వాడు, ఇది వారు ఉండే ఉంటుంది. ఇంక విషయంలోకి వద్దాం. వీళ్ళు ఏమంటున్నారు, ఆమె కిలాడీ లేడీ అంట. క్వశ్చన్ 1 by 1 మాట్లాడుకుందాం. ఆమె కిలాడీ లేడీ అంట. సరే, ఆమె కిలాడీ లేడీనే, ఎవరు? వీణా కిలాడీ లేడీనే. నువ్వు మంచోనివి కదా, బుజ్జి ముద్దుగా ఉన్నావు కదా శ్రీధర్, అరవ శ్రీధర్. తాతంశెట్టి నాగేంద్ర ఆమె బద్వేల్లో మోసం చేసింది, ఫస్ట్ మొగుడికి మోసం చేసింది. ఆమె మోసం చేయాల, కొడుకుతో, బిడ్డతో, భార్యతో నిండు సంసారాలను అధికారం అడ్డం పెట్టుకొని, ఒళ్ళు కొవ్వెక్కి, మదమెక్కి, కుటుంబాలను నాశనం చేస్తా, అధికారం అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే అనుకుంటే ఒక జీవితాన్ని, కొడుకును, భార్య నుంచి దూరం చేసి ఎంతమంది కుటుంబాలు కూలుస్తారా? మొన్న ఎస్సీ భూములు కబ్జాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూల్చినారు, కేసులు పెట్టించారు. మీ బతుకులేందో, మీరేందో, మీ విధానాలేందో జనసేన పార్టీ. అరే ఇట్లా పిత్రేగల్లాగా నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏమి సపోర్ట్ చేయాలరా చెప్పనరా? ఏమి సపోర్ట్ చేయాలరా? వాడు ఎమ్మెల్యే జనసేన పార్టీ మనిషి ఎట్ అవుతారా? రేపులు చేసేవాడు, ఒక ఆడదాన్ని నిరూన చెలిసి ఆపరేషన్ చేపించి పీల్చి దాని రక్తం తాగిన ఒక రక్త కీచకుడు జల మా జనసేన పార్టీ అంటారా? తెలుసారా మీకు రాజకీయం అంటే? ప్రజల్లో నమ్మకం కలిగించాలరా? రేపిస్టులు వైసీపీ నా కొడకలారా వైసీపీ పార్టీ అంటారా? నిలవ వాడేమో గంట అరగంట అని చెప్పి వాడు ఒక సీఐ నా కొడుకు, వాడి పేరు ఏదో ఉంది, వాడి పేరు అనంతపూర్ దగ్గర, వాడేమో తీసి బెల్లం చూపించి వాడు వైసీపీలో వాడిని సస్పెండ్ చేయలేదు. మళ్ళీ దానికి టిక్టాక్ వీడియోలు. సిగ్గు శ్రమ అంటే వైసీపీ పార్టీ జనసేన పార్టీ రెండు ఒకటేనరా? అక్కడ రేపిస్ట్ నా కొడుకులు, కబ్జా నా కొడుకులు, మర్డర్ చేసిన నా కొడుకులు అంతా ఆ పార్టీ నిండిపెట్టి ఈ పార్టీ నింపుదాం అనుకుంటున్నారా మీరు? నీ చెప్ప నా కొడకలారా మీరు? వాడి పేరు కూడా మాధవ గోరట్ల మాధవ్ అనేవాడు. వాడు బెల్లం చూపించి వాడిని సస్పెండ్ చేయలేదు కాబట్టి జనసేన పార్టీ సస్పెండ్. అంటే జనసేన పార్టీలో క్రిమినల్స్ను, తాతంశెట్టి నాగేంద్ర లాంటి వాళ్ళు నింపేద్దాం అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ సార్ బూట్తో కొట్టినట్టు సస్పెండ్ చేసినాడు. ఊరికి ఎందుకురంటే బాధ ఫ్రెండ్స్, ఎంత బాధరా అంటే పార్టీ కోసం పవన్ కళ్యాణ్ అనేది ప్రజలకు ఆల్టర్నేటివ్ అవుతుంది. ఒక ఆడకూతురు ధైర్యంగా జనసేన పార్టీ కోసం వస్తున్నారు, సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పార్టీ మీద జనాల మీద నమ్మకం పోతే ఒక ఆడకూతురు ఆ లీడర్ సినిమాలు చెప్తాడు, మీ మీద మాకు నమ్మకం లేదు, బస్సులో పోతామంటున్నారు. ఎందుకు? ఇలాంటి నీచప నా కొడుకుల వల్ల చూసి ఒక ఎమ్మెల్యే గుండి బాధ్యత రాహితంగా నా కొడుకు అమ్మాయి వచ్చిందంటే వీడు పడుకున్నాడంట. మళ్ళీ అన్ని ట్రాప్ అని నాకింది ఎవర్రా? తాతంశెట్టి నాకేదా? నువ్వు నాకినావా? ఎమ్మెల్యే నాకినాడు అని నేను చెప్పేది. అన్ని ట్రాప్ ఏమి ట్రాపురా? అమ్మాయి చెడ్డది, బద్దీలో మోసం చేసినప్పుడు అమ్మితే ఇన్ని రోజులు 1.5 years సంకనాకన మాట్లాడినారా? అమ్మాయి చెడ్డదే, నీకు బుద్ధి ఉండక్కలా, నువ్వు ఎమ్మెల్యే కాదు. తొప్పాసిన కొడకల్లారా, మళ్ళీ సిగ్గు మన లేక కవర్ చేసుకుంటున్నారు, పార్టీ పరువు తీస్తా. నీకేమిరా తాతంశెట్టి, ఈ బుద్ధి ఉంటావు, నువ్వు రేపు పోతావరా? ఆ రోజు ఇద్దరు ఎవడు జనసేన పరిశ్రమ కోసం ఇప్పుడు కష్టపడినాడు. ఈడొచ్చి జనసేన పార్టీ పెట్టుకుని మా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఆ పార్టీలో రేపిస్తున్నారు, వాడిని సస్పెండ్ చేయాలి, ఈడు సస్పెండ్ చేయడు. ఆడ అంబటి రాంబాబు వాడొకడు పేరున్నారు, గంట అరగంట నా కొడుకులంతా మా పార్టీలో ఉన్నారు. అంతకు మించిన క్రిమినల్స్ ఉన్నాడు. తిరుపతిలో కిరణ్ రాయలు ఉన్నాడు. వాడు లక్ష్మి అంట. లక్ష్మిని ఎంకపోయి ఆమె రేపు చేసి ఏం చేస్తారు? సిస్టానికి ఎదురుగా మాట్లాడడం అంత చిన్న విషయం. అమ్మ వీణా చెప్తున్నా తల్లి, మా వీణా, ఇప్పుడు ఎవరైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో నీకు ఒకటే చెప్తున్నా, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు వీళ్ళంతా చట్టాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇంటి మీదకి పంపించారు. నువ్వు రాజీకి ఒప్పుకునేదాకా నీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఎటువంటి పరిస్థితిలో నువ్వు రాజీకి ఒప్పుకోవాకు. ఎందుకంటే ఈ నా కొడుకులు చేసేది రేపు ఏమవుతారంటే ప్రజల్లో నమ్మకం పోతుంది, ఇంకెవరు ముందుకు రారు. నువ్వు కూడా అమ్ముడు పోయినావు అంటే
లేదా నువ్వు కూడా దీని నుంచి ఎనికి తప్పుకున్నావంటే ఇంకో వ్యక్తి రాడు. ఎందుకు రారు అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏమవుతుందంటే ప్రజల్లో నమ్మకం పోతుంది. ఆ కిరణ్ రాయల్ అనేవాడు ఆ లక్ష్మిని చేర్చి వీడియోలో కళ్ళెదుట ఉన్నాయి, వీడియోల్లో కైఫ్ లైఫ్ అంటున్నాడు అని మళ్ళీ ఆ అమ్మాయిని చెప్పించారు. ఎందుకు చెప్పించారంటే దాంట్లో ఎక్స్పర్ట్ వాళ్ళు విక్టిమ్ బేవింగ్. వాళ్ళు కుక్కను కాల్చే ముద్ర ఊరికి కుక్కను కలిసి అయ్యో అన్యాయంగా కాల్చారంటారు కదా, పిచ్చి కుక్కని ముద్ర వేసి కాల్చారు. ఆమె కిలాడి లేడని చెప్పి ఆమెను అరెస్ట్ చేయించి నానా ఇబ్బందులు పెట్టి స్టేషన్లకు పంపించి అక్కడ పంపించి ఇక్కడ పంపించి లాస్ట్కి రాజీ అని చెప్పించుకున్నాడు. అరే రాజీ చెప్తే జరిగిన న్యాయం అన్యాయం అయిపోతారా? ఒకటే చెప్తాను, న్యాయానికి అన్యాయం మాత్రమే పరిష్కారం. ఇంకో విషయం కూడా చెప్తాను. అరే ఫ్రెండ్స్, మీరు కూడా ఆలోచించండి. జనసేన పార్టీ అనేది ఇది ఒక చెట్టురా, 10 మందికి నీడ ఇవ్వడానికి ఉందిరా. అన్యాయం జరిగిన వాళ్ళకు, రేపులు జరిగిన వాళ్ళకు, సుగాలు ప్రీతి తల్లి లాంటి వాళ్ళకు ఇది నీడ ఇవ్వడానికి ఉన్న జనసేన పార్టీరా. దీన్ని కూడా వైసీపీ పార్టీ తరఫున సరసన టీడీపీ పార్టీ సరసన చేరుస్తారంటారా? ఎంత తప్పురా అది. రే ఒకట్రా, వానికి సపోర్ట్ చేయడానికి ఏం సపోర్ట్ చేసినారా? వాడు ఏమైనా చేసిన ఘనకార్యమారా? రే ఎవరన్నా ఆడపిల్లలు దగ్గరికి వస్తారా జనసేన పార్టీ దగ్గరికి? ఒక ఆడపిల్లను పంపించాలంటే ఎవడు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడో అంటే రే వాడు చేసిన రేపులు ఎన్నోరా. ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుందిరా, అది ఒప్పుకోవాలరా. ఇలా ఎంతమంది ఆఫీసుల్లో ఎవరికి చెప్పుకోలేక బయటికి చెప్పుకుంటూ పరుగు పోతాఅని చెప్పి పోరాడలేక వ్యవస్థల్లో పోలీసులు వాళ్ళ చేతులు ఉన్నారు, మీడియాలో వాళ్ళ చేతులు ఉన్నారు, తాసంశెట్టి నాగేంద్ర లాంటి పేడెస్టెంట్లు మందు కోసం కీమా బాల్స్ కోసం మాట్లాడే వాళ్ళ చేతుల్లో ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకొని ఒక ఆడుగుతురు బయటకు వచ్చి చెప్పడం నిజమంటారా? ఆపరేషన్ల గురించి మాట్లాడుతున్నారు కదరా. నాకు ఒకటి చెప్పనరా, అమ్మాయి చెడ్డదైనప్పుడు, హనీ ట్రాప్ చేసినప్పుడు, కోర్టులో డిమాండ్ చేసినప్పుడు మీరు అమ్మాయితో 1.5 years ఎందుకు మాట్లాడినారా? ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఫిడ్యూషరీ పొజిషన్లో ఉన్నాడు, బుద్ధి జ్ఞానం ఉండకర్లే. ఇప్పుడు నాగేంద్ర అంటాడు పిఏ ఉంటుందనేది నేను వద్దన్నా అంటే, అసలు వానికి పడకలు వేయించేది నువ్వు కదా. పడకలు ఏ పడకలు? వానికి సాయంత్రం పూట బెడ్ సర్దేది వాడిని పిఏ కదా నువ్వు. అంటే నువ్వు పడకలు తప్పు పడకలు అనుకోవాకండి, ఆ పడకలు కాదు అది. పడకంటే వాడిని నీట్గా చేసి అప్పుడు పడకేసేటప్పుడు చెప్పకూడదా వానికి? బ్రోకర్ పనులు చేసుకుంటా ఈ తాతంశెట్టి నాగేంద్ర గారు ఏంటంటే వాడి ఆడికి పోయినా నన్ను ఎంటమిడితే పెట్టుకోవాలా, ఈయన పనులు ఈయనకి కావాలా. ఎమ్మెల్యేకి భజన పాట పాడితే వానికి ఏ ఊరికి పోయినా మందుకు విందుకు పొందుకు తక్కువ లేకుండా ఉంటుంది. అది వాని ఉద్దేశం. వాడు పొందంటే తప్పు మళ్ళీ, ఎందుకంటే వాడు నా తాతంశెట్టి నాగేంద్ర అన్నాడు ఉమనైజర్ కాదు, వాడు ఆడవాళ్ళు జోలికి బారు, జస్ట్ బ్రోకరింగ్ మాత్రం చేస్తాడు. బ్రోకర్ అంటే రియల్ ఎస్టేట్ బ్రోకరింగ్, ఆ బ్రోకర్ మీద తప్పుడు బ్రోకరింగ్ అనుకోవాకండి. ఇంకా విషయం లేకొద్దాం. ఆ అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయి చెడ్డది, ఆ అమ్మాయి చెడ్డదాని పక్కలో ఆ అమ్మాయి సంఖ నాకిలాలు ఎలా నాకినావు 1.5 years? అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? 1.5 years నమ్మించినావు, కుటుంబాన్ని నాశనం చేసినావు, పచ్చని కాపురంలో స్విచ్చులు పోసాం. రాజకీయ వ్యవస్థకు తయారవుతాం. మీరు అధికారం తెచ్చుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని గుండాలు అడ్డం పెట్టుకొని 6 నెలల కిందటే వాళ్ళ అమ్మ కేసు పెట్టిందంట ఏడిపించాదని. ఎక్కడన్నా ఈ ప్రపంచంలో చూసినారా? కేసులు ఎందుకు పెట్టించావు? కేసుల గురించి మాట్లాడుకుందాం ఒక నిమిషం. తాతంశెట్టి నాగేంద్ర, కేసుల గురించి మాట్లాడుకుందాం. నా మీద ఎన్ని కేసులు పెట్టించావురా నువ్వు రే? ఎవడో హరి కోలా అంట, నా కొడుకుని దెంకొచ్చి దొంగ కొంటూ నువ్వే క్రియేట్ చేసుకొని నీ ఫేస్బుక్లో పోస్టులు పెట్టినానని చెప్పి ఓ ఎస్పీ వచ్చితే పోతాడు. ఇటు అన్నమయ్య జిల్లా ఎస్పీకి వచ్చాడు, కడప జిల్లాకి ఎస్పీకి వచ్చాడు. పెట్టండి, నా మీద కేసు పెట్టండి, నన్ను స్టేషన్కి దగ్గరాన్ని కొట్టండి. ఈ నా కొడుకులు అధికారాలను అడ్డం పెట్టుకుని కేసులు పెట్టి ఒక ఆడగుతుని ఆమెను బతకనిచ్చారా? ఇప్పుడు ఎమ్మెల్యే 60 సీజర్ పైన ఎమ్మెల్యే చేసిన మా వీణ నువ్వు ఆరోపణల మీద నిలబడు. ఎందుకంటే ఆ లక్ష్మి పోయిన తర్వాత ఇలా మీరు పోయినారనుకో జనాలు ఏం చేస్తారంటే ఇంక ఎవరు నమ్మరమ్మా. ఓకే ఇవన్నీ ఆడోళ్ళే ఇలాంటి వాళ్ళులే. ఎందుకంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకటే అవుతుంది, ఏం జరిగినా సరే ఇప్పుడు నువ్వు పోతావు, మళ్ళీ నువ్వు రాజీ పడినావు అనుకో ఇంకొకరు ఎవరైనా ధైర్యం ముందుకు వస్తారా? భయపడిపోతారమ్మా. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర నమ్మకం ఏంది చెప్పనా? ఎస్సీలు భూములు తెంగేసినావు, ఏమైంది? పార్టీలు మమ్మల్ని కాపాడడానికి ఆడ ఒక చెంచా నా కొడుకున్నాడు, వాని పేరు కూడా నాకు తెలుసు. వాడే బయటకు వచ్చి అంటున్నాడు. రేపు ఏం చేస్తారు? ఇంకా మా తల్లి నీకు దండం పెట్టి చెప్తామా వీణా, నువ్వు తగ్గద్దు మా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి యాడికైనా ఇల్లుమా. ఇది న్యాయం మీద నమ్మకం పోతుందమ్మా, చట్టం మీద ఇలువలు పోతామా, ఈ చట్టం బతకాలమ్మా, న్యాయం బతకాలమ్మా, ఈ అన్యాయాలను కూకటి వేళ్లతో సహా పెగిలించాలమ్మా. నిన్ను దండం పెట్టి నేను వేడుకుంటున్నామ్మా. ఎందుకురా అంటే ఇప్పుడు నువ్వు రాజీ అయిపోయినావని చెప్తే వాడు ఏం చేస్తారమ్మా? ఇంకా రేపులు చేస్తారమ్మా, ఇంకా కబ్జాలు చేస్తారమ్మా, పేదలు నోరు కొడతారమ్మా. ఈ పేదలు బాగుండాలని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మా పిల్లబిత్తిరే నా కొడుకులు నేను జనసేన పార్టీకి ఏమి సపోర్ట్ చేయాలరా? వాడిని బెల్లం చూపించేదానికి వాడిని సపోర్ట్ చేయాలన్నా? రేపులు చేసేందుకు వాడికి సపోర్ట్ చేయాలన్నా? ఒరే మన పార్టీని వైసీపీ పార్టీ నాశనం చేసి వైసీపీ పార్టీ పరిస్థితి తూను కూర్చున్నారా? వైసీపీ పారిపోయి 11 సీట్లు ఇచ్చినారా? రే క్రిమినల్స్కు రేపిస్టులకు జనసేన రాజకీయాల్లో చోటు వద్దురా. కబ్జాదారులకు రే పేదల కోసం అలా ఎవరికి రాజకీయం ఉండేది, నలుగురు సాయం చేయడానికి రా, రేపులు చేయడానికి కాదురా. వాడు 60 సీజర్ అనేవాడు అంత చేసి 1.5 years మాట్లాడి క్లియర్గా వీడియోలు ఉంటాయి. ఫేక్ అంటారు కదరా, ఇంకేముందిరా? రేపు మర్డర్ చేసినా ఫేక్ అంటారు, రేపులు చేసినా ఆపరేషన్లు ఉంటాయి. 5 మీ అక్కకు మీ చెల్లెలకు మీ అమ్మలకు ఆపరేషన్ 5 సార్లు చేపించను రా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది లేదో తెలుస్తుందిరా.
అంటే ఆ అమ్మాయికి తెలియదరా 5 ఆపరేషన్లు చెప్పి ఇది తప్పు అవుతుందని చెప్పి. ఒరే నార్కో ఎనాలిసిస్కి రానరా. అరవై సీత దుక్కలాగా అసలు బెల్లం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉందని. బెల్లం అంటే వాడు తినే బెల్లం, సాయంత్రం పూట వాడు సాయంత్రం ఒక బెల్లం తింటాడంట, అంత స్ట్రాంగ్ ఉంది. వాడికి నార్కో ఎనాలిసిస్ ఒక ఇంజెక్షన్ తెగితే నిజాలు బయటకు వచ్చాయి కదా. సింపుల్ లాజిక్ కదా. వాళ్ళ అమ్మని తీసుకోవచ్చు. తాతం శెట్టి నాగేంద్ర గారు ఏమైనా చేస్తాడు, రేపు డాక్టర్ని కూడా తెస్తాడు. ఫేక్ డాక్టర్లు, ఫేక్ అమ్మలు, ఫేక్ ఆడవాళ్ళను వాడు నా మీదనే ముసుగులేసి ఎంఆర్ఓలో ఎస్సీ ఎస్టీలతో, బీసీలతో, కాపు కమ్మలతో అన్న హరి నాయకులు అంటే పేదల నాయకులు, బీసీ ఎస్టీ నాయకులు అని చెప్పి నన్ను ఆరాధిస్తానని చెప్పి నా మీద వ్యతిరేకంగా చేసి వాడు నా మీదనే కొందరిని ఆడవాళ్ళని తెచ్చి వీడియోలు పెట్టించిన వాడు తాతం శెట్టి నాగేంద్ర. వీళ్ళు నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏం చెప్తా కేసుల గురించి మాట. నేను హైకోర్టు కాపీలు మీకు అప్లోడ్ చేస్తాను. ఎన్ని కేసులు పెట్టినాడు తెలుసా వాడు. అధికార పార్టీలో ఉండేవాడుక అన్నమయ్య జిల్లా ఎస్పీని కలుగుతాడు, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీని కలుగుతాడు. ఎందుకు నన్ను కోడూరును తీసుకుపోయి నన్ను కొట్టాలా? రే తాతం శెట్టి నాగేంద్ర, ఇప్పుడు ఆ అమ్మాయి మీద కూడా కేసులు అంటున్నావు కదా, 6 నెలల కేసు. ఆ కేసు కూడా అలాంటిదేరా. మీ మాట వినకపోతే కేసులు పెడతారు, దాడులు చేస్తారు, గంజాయి బ్యాచ్లు చేస్తాడు. అమ్మ లీలా ఎమ్మెల్యే ఆరోపణ చేసిన వ్యక్తి నిన్ను ఎన్ని విధాల ఎన్ని విధాల నిన్ను ఇబ్బంది పెట్టినా నీకు హరి రాయల్ అనే వ్యక్తి నీకు అండగా ఉన్నాడు. నాది ఓపెన్, నీ దొంగతనంగా చేయను. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వెవరో నాకు పరిచయం లేకపోయినా నువ్వు దీనికోసం నిలబడాలా. ఎందుకంటే నమ్మకం పోతుంది. ఇంకా ఈ రాజకీయ నాయకులు ఇంకా రేపులు చేస్తారు, ఇంకా కబ్జాలు చేస్తారు. ఏమైంది? ఆ స్కూల్ భూమి దెంగేశారు, 5 లక్షలు కమ్మేశారు. ఏమైంది? ఇది ఏమవుతుంది? రేపేమో వాడే తాతం చెట్టు నాగేంద్ర మీ వల్ల ఏమవుతుందిరా? పార్టీ ఆఫీస్ గేట్ దాక్కుతారా మీరని మాట్లాడతాడు. ఎవరిదిరా పార్టీ? ఎవడమ్మా మూడిదిరా పార్టీ? మాదిరా పార్టీ. దీనికి అసలు చేసలు ఓనర్ నేను రా. నువ్వు పార్టీ ఆఫీస్ కానంత పోయినంత మాత్రం 4 మందు పోసి 4 మందు గాసులు కలిపినంత మాత్రం నువ్వు హరి రాయలేకపోతావురా? పులి అవుతుందిరా? రే ఒకటే చెప్తున్నారా నా కొడకల్లారా, అధికారం ఉందని పెట్టుకుని 4 మంచి చేయను రా. రే వైసీపీలు చేపించారు, హనీ ట్రాప్ చేసినారు, అమ్మాయిలను దించినారు, ఫేక్ అమ్మాయి, కిలాడీ లేడీ యాడ కిలాడీ లేరురా. కిలాడీ లేడీతో 1.5 year ఎలా గులికినారా, ఎలా డ్యాన్సులు వేసినారా, ఎలా పక్క పంచుకున్నారా? సిగ్గు శరం లేకన్నా మళ్ళా అమ్మాయిని తెచ్చి వైసీపీ అని చెప్పాడు. వాడు ఎవరో గోరంట్ల మాధవ్ అంట, ఈడు అంబటి రాంబాబు అంట. కిరణ్ రాయలు ఒక అంబటి రాంబాబు, కిరణ్ రాయలు ఉన్నాడు, ఈడు 60 శ్రీధర్ ఉన్నాడు, ఇంకొకడు వచ్చినాడు. ఈ భూ కబ్జా ఎస్సీ భూములు కబ్జా తాసం చేసి నాగేంద్ర ఉన్నారు. దీని అమ్మ వైసీపీని మించిన నాయకులు దీంట్లో ఉన్నారా స్వామి? వాళ్ళు గంట అరగంట వాళ్ళన్న మేలు ఏమన్నా అసలు. నమ్మ తల్లి నీ ఏం చెప్తానంటే నువ్వు కూడా ఇనికి తగ్గినావు అనుకోమ్మా, ఏమవుతుందంటే ఇలా క్రైమ్ పేటరేగిపోతుంది. ఇంకా ఏం చేస్తారు? నేను ఎక్క మొన్న చేసినా మళ్ళీ మా వాళ్ళు నాకు జనసేన ఫేస్బుక్లో సపోర్ట్ చేసినారు. ఏ తప్పు చేసినా వైసీపీలు చేసినా కాబట్టి మేము చేయలేదంటారు. ఫేక్ అంటే ఏం ఫేక్ రా? నాకు నవ్వు వస్తుందిరా నాయన దేవుడా స్వామి. వీడియోలో కళ్ళ ముందర కళ్ళబడుతున్నాడు, బెల్లం చూపించినాడు, ఈరోజు డ్రెస్సులు మార్చుకుంటున్నాడు, లైవ్లో పెట్టినాడు, అన్నీ చూపించాడు. అవి ఫేక్ అంటే ఇంక రేపు ఏం చేసినా ఫేకు. సెంట్రపల్లి జైల్లో ఉండే వాళ్ళకి అన్నీ ఫేక్ అంటారు రంగా. క్రిమినల్ రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు అన్నీ ఫేక్ అంటారు. ఫేక్ అంటే వినేద్దామా? నార్కో ఎనాలిసిస్కి సిద్ధపడను రా. ఏమిరా మీ బాధ? ఒరే కేసులు పెట్టించరు. నువ్వు కేసులకు భయపడాకు. హైకోర్టు ఉంది. 1-2 కేసులు హరిరాయలు పెడితే ఫరక పడదు. కేసులు పెడితే ఏమవుతుంది? హైకోర్టు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ జస్టిస్. విల్ మూవ్ టు ది హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నాకు కూడా కెపాసిటీ ఉంది. పోయి డీజీపీని కలవగలం అపాయింట్మెంట్ తీసుకుని. మేము ప్రజల కోసం పోరాడేవాళ్ళము. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఆ తిరుపతి లక్ష్మీ మాదిరి భయపడి, ఎందుకంటే ఇళ్లతో పోరాడడం కీచకులు అనుగుణంగా నిన్ను ముంచాలని చూస్తున్నారు. నీ ఇంటిపైన దాడులు చేస్తారు, గుండాలు పంపించారు, అర్ధరాత్రి ఏడిపిస్తారు, నిన్ను నిద్రబానీరు, నిన్ను నరహింస చేసి పిచ్చి కుక్కని ఒక ముద్రేసి నిన్ను కాల్చిపడేస్తారు. జాగ్రత్త తల్లి, అనువనున్న అడుగులై ఒక మంచి పని చేసినావు. ఈ రాజకీయాల్లో రేపిస్టులు, ఇలాంటి గూండాలు, ఎంపీలంటే ఎమ్మెల్యేలు అంటే రేపులు చేసేవాళ్ళు, ఎంపీలంటే మర్డర్ చేసేవాళ్ళు, ఈ అసెంబ్లీలో క్రిమినల్స్ కీచకులు ఉండకూడదు అనేది ఆ లక్ష్యంతో జనసేన పార్టీ స్థాపించింది. అరే నాకేవో కొన్ని మీరు కామెంట్స్ పెడుతున్నారా? నేను ఒకటే చెప్తాను, హరి రాయలు ఏం చేసినారా? వాడు రేపు చేసి పట్టపగులు వీడియోలు క్లియర్ కిస్లుగా ఉంటే డీప్ పీకు వీడియోస్ రా. బొచ్చు వీడియోస్ ఏం కాదు, క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఏం ఫేక్ రంగు ఏం చేసినా ఫేకే. ఇప్పుడు క్రిమినల్స్ అంతా దాంకుడి నా కొడుకులతో చేసినట్టు ఫేక్ అంటారు. నమ్మేచ్చామా? ఆపరేషన్ చేసుకున్నట్టు పెట్టాలంట. అమ్మాయికి తెలియదు ఆపరేషన్ చేసుకుని పెట్టాలని అడుగుతారని. ఒరే ఒక తల్లి గర్భసంచిరా రే. ఒక సుగాల్ ప్రీతిని చంపేశారు కదరా. ఎంతమంది చంపేస్తారా? వకీల్ సాబులు అదే కదరా. వాడిని రేప్ చేసి ఆ అమ్మాయి పడుకుందని నా రూమ్కి వచ్చింది మార్చిన నా కొడుకులురా. ఆ వకీల్ సాబు ఎలా వాళ్ళ కోసం నిలబడినాడు, ఇంకోసం నేను నిలబడతారా? సరైనోడు సినిమాలు అదే చేసినారు కదరా. ఆ అమ్మాయిని రేప్ చేసి యూత్ లీడర్, యూత్ ఐకాన్ అని చెప్పి వాడు చెప్తాడు కదరా. ఎవరు
రవిరాజ పినిశెట్టి, ఆది పినిశెట్టి చెప్తాడు డైలాగు. ఒక ఏదో పెద్ద నువ్వు పొడిగినావనో పొడిగి చేసినావనో అంటే ఏం చేసావంటే రేపు చేసాను చంపేసినావంటే ఆ అమ్మాయిని రేపు చేసి మళ్ళీ ఆ అమ్మాయి అవమానాలు తట్టుకోలేక మిద్దిపై నుంచి దూకేటట్టు చేస్తారా? ఈ అమ్మాయిని కూడా మీరు అలా చేస్తారా? ఎందుకురా అంటే మీకు ధైర్యం రా. ఈ బుద్ధి రేపులు చేసినారు, ఏమవుతుంది? ఆ అమ్మాయి చెడ్డని ముద్రేస్తాము, భూ కబ్జాలు చేస్తాము. భూ కబ్జాలు చేయలేదు మేము, దానికోసం ఇచ్చినాము దీనికోసం ఇచ్చినా చెప్పి భూములు చేసి కబ్జాలు చేస్తారు. మళ్ళీ రివర్స్ బ్లేమింగ్ వానే చేస్తారు. గంజాయి బ్యాచ్లు పెట్టి నా మీద దాడులు చేపించారు, అరి ర్యాలీ తప్పుడని ప్రచారం చేస్తారు. ఎందుకంటే పోలీసులు మీరు, ఆ కోడూరు పోలీసులు ఏమి ఎమ్మెల్యే కాదని ఏం చేయగలరు? ఎందుకు వాని మీద కేసు పెట్టడం? వీడియోలన్నీ ఉంటే ఆమె మీద కేసు పెట్టిందంటే ఆమె కీచకరాలంట. ఇంకా అసలు ఏం చేస్తున్నారా ఆపరేషన్ల గురించి? జనాలకు ఒకటే రా అని చెప్తున్నా, నాయకుడు అనేవానికి వీక్నెస్లు ఉండకూడదురా. నాయకుడు అనేవాడు వీక్నెస్లు ఉంటే పనికిరారా. జనాలకున్న నమ్మకం పోతారా? జనాలు ఒక జనసేన పార్టీకి పోవాలన్నా ఒక ఆడగుతురు రేపు ఒరే మీరు సపోర్ట్ చేయమంటున్నారా? సపోర్ట్ చేసి జనసేన పార్టీకి మంచి జరుగుతుందరా? జనసేన పార్టీ నాశనం అవుతారా? సపోర్ట్ చేస్తారా మీరు అనుకుంటున్నారా? రేపు ప్రజల నమ్మకం పోతారా? స్వామి ఈయనకి సపోర్ట్ చేయడం కదరా, ప్రజల నమ్మకం రా. మాది ఒకటే రా, ప్రాణం తెగుతున్నా సత్యం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు అడుగుతాం రా. ఒక్క ఇంచి కొడుక ధర్మం వైపు అడుగు ఇటు ఏమన్నా వేయమురా. సత్యం వైపు, ధర్మం వైపు మేము ఉండేదే న్యాయానికి, ధర్మానికి, చట్టానికి తల ఉంచుతాం రా. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి చెప్పినా సరే జనసేన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి రా. సిద్ధాంతాల నుంచి ఒక ఇంచు పక్కకు జరగమరా. అదిరా మా కట్టుబడి. మీరే రా మా గురించి మాట్లాడేది. కేసులు పెట్టించాడు, మాట్లాడితే కేసులు పెట్టించాడు. మీకు హైకోర్టు కాపీలను అప్లోడ్ చేస్తాను, దీంట్లో పెడతాను చూడండి, మీరు అటాచ్మెంట్ చేస్తాను. అమ్మాయి మీద అట్టే ఏడిపిస్తారు, నరకం చూపిస్తారు అమ్మాయికి. ఏం చేస్తారు? రాజీ పడాలా? రాజీ పడిన తర్వాత ఏమవుతుందో చెప్పండి మీరు? రాజీ పడతారు, రాజీ పడిన తర్వాత ఆ అమ్మాయితో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అంటే చేయడం, బెదిరించడం, మళ్ళీ తప్పు లేదని చెప్పడం, అంతే. అది న్యాయమైనట్టు, తప్పుడు ప్రచారం అయినట్టు. గోరంట్ల మాధవ్ వీళ్ళు వాళ్ళని చెప్పి ఎన్ని చేస్తున్నారా, ఎన్ని రా నాయన మీరు చేసేటన్ని. నేను మొన్న ఒక కొటేషన్ చూసినారా, ఒక నిమిషం ఫ్రెండ్స్, నేను ఒక కొటేషన్ చూశాను మొన్న. ఏంటంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా ఒక ఎమ్మెల్యే ఉండి బాధ్యత లేకుండా ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చెడ్డదే, నీ బుద్ధి ఏమైంది? నువ్వు ఎందుకు పోయినావు? ఎందుకు తిరిగిన అమ్మాయి 1.5 years నుంచి ఎందుకు మాట్లాడినావు? ఎందుకు స్నానం చేస్తే వీడియో కాల్ మాట్లాడినావు? నువ్వు చెప్పు, ఎన్ని ఆన్సర్లు చెప్పు నాకు. తాతంశెట్టి నాగేంద్ర నీకు చెప్తాను నేను మళ్ళా. నీకు ఒకటే చెప్తా, బిత్తల వీడియోలు నిట్ట నిలువ డీపు పీకు వీడియో అంట. అంటే రేపు మర్డర్ చేసినా, రేపులు చేసినా, ఏం చేసినా, మమ్మల్ని ఎవడు ఏం చేసిన ఫ్రెండ్స్ మీరు ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసే ముందర ఏం సపోర్ట్ చేస్తున్నారు? సమాజాన్ని రేపు మన బిడ్డలకు వస్తుంది, మన అక్క చెల్లెలు పోతారు. రేపు ఎమ్మెల్యే కొడుకో, ఎమ్మెల్యేనో, మంత్రో, వాడో ఈడో వచ్చి నీ అక్కనో చెల్లెలనో దారిలో ఏడిపిస్తే రేపు కూడా మన మీద నిందలేసి మందే తప్పని పోస్తారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. వానికి సపోర్ట్ చేయడం అంటే ఇది జనసేన పార్టీని నాశనం చేయడం ఫ్రెండ్స్, క్రైమ్ని సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్. వాడు ఇప్పుడు రేపులు చేసి భూ కబ్జాలు చేసినా మా వార్తలు వచ్చినా భూ కబ్జా చేయలేదని చెప్పి మనం సపోర్ట్ చేసుకుంటా పోతే మన పార్టీని మనమే నాశనం చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వైసీపీ పార్టీ 11 సీట్లు ఎట్టబోయిందో, జనాల్లో నమ్మకం పోయిన రోజు బూట్లు వేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకురా అంటే న్యాయము అన్యాయం అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అలాంటిది, ఆ అమ్మాయి ఇలాంటిది, ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అన్నప్పుడు ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇలాంటి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చేయలేదు? ఆపరేషన్ల గురించి మాట్లాడతారు, డాక్టర్ రావాలంట, సైంటిస్ట్, ఫేక్ డాక్టర్లను, ఫేక్ మనుషులను వాడిని తెచ్చినారు కదా ఎవరు? రఘురామకృష్ణరాజుకు డాక్టర్లను, దొంగ డాక్టర్లను అధికారంలో ఉండి అన్నీ మన ఎంతమందిని చంపేసినారు ఫ్రెండ్స్. ఒక సుగాలి ప్రీతి, ఒక అమ్మాయి మోహన్ బాబు సినిమాలో నటించింది, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు ఉంది. సిద్ధార్థ రెడ్డి అనే కూడా చంపేసినాడు. అమ్మాయి హీరోయిన్, ఉదయ్ కిరణ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. చూసినారా? పేరు కూడా మనం మర్చిపోతున్నాం. రేపంతే ఆడవాళ్ళను రేపులు చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి రాజకీయ నాయకులు. జనసేన పార్టీ అయితే దానికోసం పెట్టింది కాదు. ఎందుకురా అంటే జనసేన పార్టీ అనేది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. దీని జోలికి ఎవరన్నా వచ్చన్నారు అని చెప్తే మాత్రము మేము మాత్రం దానికి ఏ విధంగా సరే ప్రజల నమ్మకంతో మమ్మల్ని నమ్మి, జనసేన పార్టీని నమ్మి ఆఫీసులు కట్టి క్యూలు కట్టి 10 మంది సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ సమస్యలు చెప్పుకుంటూ పోతుంటే మీరేమో సపోర్ట్ చేయండి అంటే ఇప్పుడు వాడు రేపు చేసిన అమ్మాయి మీద నిందలేస్తాము. వాడు ఏం చేస్తాడు? ఈరోజు రేపు ప్రజల దగ్గర ఏం చేస్తారా? మీ బతుకులు ఎంతరా, మీరు ఎంతరా అని రేపు ప్రజలను కొట్టినా లెక్కలే, భూ కబ్జాలు చేసినా లెక్కలే. వాడు తాతంశెట్టి నాగేంద్ర విశ్వనాథ్ అనే పిల్లని కొట్టి స్టేషన్లో కట్టేసినారు. ఏమైంది? ఏం చేసుకుంటారు మీ వల్ల అంటే వాళ్ళు రాజకీయాలు వదిలేసుకొని పోవాలా. గుండాయిజాన్ని, రౌడీజాన్ని, క్రిమినల్స్ను, రేపిస్టులను మీరు సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే ఇన్ని రేపులు పెరగడం. మీరు జనసేన పార్టీకి నాశనానికి సపోర్ట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. ఎందుకురా అంటే
వాడు మన పేరు ఏం పేరు, వాడు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి జనసేన ఇప్పుడు వైసీపీ పార్టీ జనాల్లో పోవడానికి అదే కదా, హత్యలు చేయడం వివేకానంద రెడ్డి హత్యే కదా. రేపు మన పరిస్థితి కూడా అంతేనా, మన పరిస్థితి కూడా అంతేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. నా బాధ కూడా అదే కదా. మీరు ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతుంటే జనసేన పార్టీ అనేది అప్రెస్డ్ పీపుల్ కోసం కదా ఉండేది. అవసరాలు భూ కబ్జాలు చేయడానికో, రేపులు చేయడానికో, రేపులు చేసి కవర్ చేయడానికో ఏముంది చెప్పు. ఇప్పుడు రేపు కవర్ చేసినావు, ఇంకోటి చేసినావు, ఈరోజు చేసినాం. ఇప్పుడు రైతులు, కార్మికులు, కర్షకులు వీళ్ళంతా జనసేన పార్టీ కోసం వచ్చి మా పవన్ కళ్యాణ్ సార్ మా నాయకుడు ఒకటే చెప్పినాడు, నేను తప్పు చేసినా సరే ఉరి తీసే చట్టం రావాలంటున్నాడు. ఏడ ఉరి తీసే చట్టం వచ్చింది? నేను తప్పు చేసిన ఉరి తీసామని పవన్ కళ్యాణ్ సార్ చెప్తుంటే మీరు ఈ చిల్లర నా కొడుకులు, మల్లర నా కొడుకులు సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎంతో భావోద్వేగం వస్తుంది ఫ్రెండ్స్. ఎంత భావోద్వేగం అంటే అంత భావోద్వేగం. ఒకటి కాదు, రెండు కాదు. ఎందుకు ఈ మాట చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత రాకింత లేకుండా ఒక తండ్రి స్థానంలో ఉండి తప్పు చేస్తే చెప్పాల్సిందే పోయి కంచే చేను మేస్తే అడిగేది ఎవరు? ఎమ్మెల్యేని కాదని ఏ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు నిలబడతారు, ఆమెకు సాయం చేస్తారు. ఇప్పుడు ఏం చేసినారు చెప్పు? వాడు తిరుపతిలో చేసినాడు అంటే తిరుపతిలో చేసి ఆ అమ్మాయితో ఒక వీడియో పెట్టి మళ్ళీ కాదులేని వీడియో పెట్టిస్తే అది న్యాయం అయిపోతుంది, ఫేక్ అయిపోతుందా? అన్యాయానికి న్యాయం మాత్రమే మందు, సెటిల్మెంట్ మందు కాదు. అందువల్ల ఏం జరిగినా కానీ ఒకటేది చెప్తున్నాను, అరవ శ్రీధర్ చేసింది తప్పు. అదేవిధంగా తాజన్ సీట్ నాగేంద్ర కవరింగ్ అంటే వానికి అవసరాలు, వానికి పలకాల, ఎంటర్మీడియట్ గేట్ కడిగి దొడుకొని పోవాలా. కాబట్టి వాని పనులు వాని అవసరాల కోసమో, వాని పాపం కడపలో వచ్చిన మందు పోస్తారు. మా నాగేంద్ర కీమా బాల్స్ తెచ్చాడు, అన్నీ తీసుకొచ్చి అంటాడు. కీమా బాల్ అతను మందు ఉంటే చాలు, ఏమైనా పర్వాలే. కాబట్టి అతను మనం ఏం చేయగలం చెప్పండి? ఆ విధంగా మనం పోతుంటే ఇక్కడ ఒకటి చెప్పినారు, కొటేషన్ కోసం చూస్తాను. రాబిన్ వుడ్ అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలా. పేదల కోసం నిలబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయినప్పుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు కమ్ముడు పోవడం కానీ ఇంకొకటి కానీ ఈ జన్మలో జరగదు. కాబట్టి విచారణ జరిపించి ఖచ్చితంగా తప్పు చేసుంటే అరవ శ్రీధర్ను రేపు కేసులు పెట్టించి ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి జనసేన పార్టీ పరుగును మనం జనాల్లో ఇంక్రీజ్ చేయాలంటే సెటిల్మెంట్ అనేది పరిష్కారం కాదు. ఈ సెటిల్మెంట్ అనేది పరిష్కారం కాదు. కాబట్టి న్యాయానికి న్యాయం మాత్రమే మందు. కాబట్టి చట్టపరమైన చర్యలు అరవ శ్రీధర్కి చేసుకోవాలా. ఇంకొకటి రేపు చెయ్యాలంటే ఒక ఆదిత్య మోడీలాగా భయపడేటట్టు చేయాలి. లేకపోతే వైసీపీ పార్టీ రాజకీయం దేనికే రేపులు చేసుకుని కబ్జాలు చేసుకునేదానికి, ఆ ఊళ్ళో ఉండే భూములు దింగేసేదానికి ఇన్ని రోజుల నుంచి మేము త్యాగం చేసి రేపిస్ట్ వాళ్ళ చేతుల్లో పార్టీకి పోతుందని చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ భలే బాధేస్తుంది. ఎందుకురా అంటే ఒకడా ఇద్దరా, మొన్నేమో వినీత మేడం, వాడు కిరణ్ రాయల్ గారు, ఈడు వైసీపీని మించున్నారంటే అధికారం వచ్చి ఏ పార్టీ అయినా అంతేనా ఫ్రెండ్స్? ఎందుకు ఫ్రెండ్స్ మీ అందరం ఇన్ని రోజుల నుంచి కష్టపడేది? ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఫ్రెండ్స్. ఈ నా కొడుకు పిచ్చి కుక్కలాగా వానికి సపోర్ట్ చేసుకుంటున్నారు. జై హింద్, జై జనసేన ఫ్రెండ్స్. మీకు ఎప్పటికి వచ్చినా సరే జనసేన పార్టీ సిద్ధాంతాలు మార్చుకోదు ఫ్రెండ్స్, మీకోసం నిలబడుతుంది. ఒక ఆడగూతురికి ధైర్యంగా జనసేన పార్టీ అనేది చెట్టు ఫ్రెండ్స్. తాతం చెట్టు నాగిందా, అరవ శ్రీధర్, హరి రాయల్ ఎవ్వరు కూడా జనసేన పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది. అది ఎప్పటికీ 10 మందికి నీడి ఇవ్వాలి తప్ప అది ఆ చెట్టు కింద రేపు చేసుకునేందుకు అవకాశం లేదు ఫ్రెండ్స్. జై హింద్, జై జనసేన ఫ్రెండ్స్.